ఏయ్, వెనకాల అరవకుండా నుంచోండి. అమృత, చాలా ఇంకొంచెం పెట్టినా. అమృత, అమ్మా ఇట్రామ్మా. ప్లేట్ ఇలా ఇవ్వు, నేను కడుగుతానులే. అక్కడ పెట్టమ్మా. నువ్వురామ్మా. ఇవాళ ఎక్కువసేపు ఆడుకోకుండా త్వరగా వెళ్లి పడుకో, సరేనా? ఏమ్మా? రేపొద్దున్నే నిన్ను చూడటానికి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను చూడటానికా? ఎవరమ్మా? అదే లేవగానే నువ్వే చూడబోతున్నావుగా, వెళ్లి పడుకో. అక్క, అమ్మా నాన్న లేకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారు? అమ్మా నాన్న లేకపోతే పెదనాన్న, బాబాయ్, మామయ్య వాళ్ళందరికీ పెళ్ళై ఉంటుంది కదా. పెద్దమ్మ, పిన్ని వాళ్ళు కూడా రావచ్చేమో. ఏ చెప్పడం మర్చిపోయానే, వీళ్ళందరూ కాకుండా ఒకవేళ తాత బామ్మ వస్తే? వాళ్ళు రేపు నిన్ను చూడడానికి వచ్చేటప్పుడు కొంచెం మంచి డ్రెస్ వేసుకోవే. ఉందా? ఉంది, పెట్టిలో ఉందక్క. చేయి కొంచెం చూసుకోవాలండి. వీటిని కూడా కాన్సన్ట్రేట్. ఓకే సార్. రిలాక్స్. ఒకసారి క్రాస్ చెక్ చేసి కంటైనర్ క్లియర్ చేయి. ఓకే సార్. సార్, ఒక టైల్ క్రాక్ చేస్తాం సార్. Do you know Accenture recently laid off more than 19,000 employees? Cognizant laid off more than 12,000 of their employees, and other IT companies are following soon. Do you know why this is happening? This is happening because of rise of ChatGPT and other AI tools. So if you don't want to get laid off and if you want to upskill yourself, the best thing you can do right now is learn art of using ChatGPT and other AI advancements. Hi, my name is Aditya Kachwe. I am graduate of IIT Kharagpur and I have co-founded multiple 8-figure companies like Mad About Sport, B10X and Muni EdTech. In my 2 hours workshop, I am going to teach you how you can leverage ChatGPT by giving killer prompts. On top of that, I am going to teach you many AI tools which will make you at least 10x more efficient. If you register before tonight, I have also included bonuses worth 10,500 rupees and all these things just at rupees 10. So if you are not buying this, you are making a bad decision. %100% ప్యూర్ కొకైన్. కన్సిడర్ టైల్ సార్. ఎన్ని కిలోలు? ఆల్మోస్ట్ టన్ సార్. 900 కిలోస్ ఉంటుంది. దీని వర్త్ దాదాపు 800 crores ఉంటుంది. డౌటే లేదు సార్, బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ ఎవర్. బాయ్స్, తెల్లారిలోకి ఈ డ్రగ్ బస్ట్ పోస్టింగ్ లో ఉన్న ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియట్లేదు. సో అంటిల్ ఐ గెట్ అ వర్డ్ ఫ్రమ్ నారాయణ్ అండ్ ఓపీజీ హెడ్, ఒక్క మాట కూడా బయటకు వెళ్ళకూడదు. అండ్ దాట్ ఇంక్లూడ్స్ యువర్ ఫ్యామిలీ యాజ్ వెల్. ఎస్ సార్. 3 to 4 మాత్రం ఆన్లో ఉండాలి. హీ షుడ్ బి ది ఓన్లీ కాంటాక్ట్ పర్సన్. నా నెంబర్ నుంచి కాల్ వస్తే మాత్రమే తీయాలి. ఓకే. నన్ను నమ్మమ్మా. బండి గేటు దాటగానే సిగ్నల్ ఇచ్చానమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. పోలీసులు ఎలా వచ్చారో నాకు తెలియదు. నా సరుకు మొత్తం పోయింది. లేదమ్మా, నువ్వు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి తప్పకు. నేను చెప్పింది నిజమమ్మా. కావాలంటే మన వాళ్ళని అడుగు. ఓకేరా, వదిలేస్తా. మా అబ్బాయి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదమ్మా. నన్ను నమ్మమ్మా. బండి క్రాస్ అవగానే సిగ్నల్ ఇచ్చాను. నమ్మమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మమ్మా. అమరున్నాడా? నువ్వు చెప్పాలా? నాకేం తెలియదన్నా. తప్పు చేయలేదన్నా.
మాట్లాడు. ఎవరు? ఏంటి నీ కొకేను పారేసుకుని ఇప్పుడు దిక్కులు చూస్తున్నావా? నీ అబ్బాయి ఎవరు నువ్వు? నీ టైల్స్ ఎక్కుతున్నాయా నాకు తెలుసు. ఆదిశంకరం తమ్ముడువేగా. అన్నతో మాట్లాడాలి, ఏర్పాటు చెయ్యి. అన్నతో మాట్లాడటం కుదరదు. డీల్ అంటే చెప్పు. పోలీసులకి ఎలా తెలుస్తుందో నిజంగా నాకు తెలియదన్నా. నీ కొకేన్ ఎక్కడుందో చెప్తాను. పోలీసులు రాకుండా చూసుకో. నాకు ఓ 20 కిలోలు కావాలి. 20 కిలోలు అంటే మార్కెట్లో ఎంత తెలుసా? 20 కిలోలు ఎంతో నాకు తెలీదు. కానీ 900 కిలోలు ఎంతో నాకు తెలుసు. నేనొక్కడిని చేయలేను తమ్ముడు. నార్కోటిక్స్ డివిజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐజీ ఆఫీస్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. రిస్క్ చేయాలి. చాలా మందికి సెటిల్ చేయాలి. 20 కిలోలు ఇస్తానంటే డీల్ ఓకే చేద్దాం. చెప్పరా, నాకేం తెలియదు. నేను ఎవరికి చెప్పలేదు. ఆడి బండి పాసినప్పుడు సిగ్నల్ ఇచ్చాడు. అవును, ఇచ్చాడు. ఇరవై కాదు, ఎన్ని కిలోలు కావాలో అని తీసుకో. కానీ సరుకు సీజ్ చేసిన కొల్లెవరో నాకు తెలియాలి. ఈ రాత్రికి వాళ్ళు చావాలి. ఆదిశంకర్ అడ్డాలకు అడుగు పెట్టాలన్న ఆలోచనకి కాకిచుకోడికి కారిపోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ వణకాలి. పక్కన వాళ్ళు ఎవరు ఫోన్ తీయట్లేదన్నా. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎంతసేపు అన్న రాలేదంటే ఇక్కడ తేడా జరిగింది. పురుషోత్తం, ఐజీ గెస్ట్ హౌస్ కి అందరు వచ్చారా? సార్ లేదు సార్, ఇంకా లేదు. ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. అవును సార్. ఓవర్ నైట్ కోటీశ్వరుడైపోలనుందా? అయ్యో, అర్థమైంది సార్. అలాంటి ఒక రాత్రి ఇది. చెప్పింది చేస్తే సెటిల్ అవ్వచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ ఫ్యామిలీ మొత్తం క్లోజ్. జాగ్రత్త. అర్థమైంది సార్. మిస్ అవ్వద్దు. రే ఒక నిమిషం, ఒక నిమిషం. ఏయ్, ఏంది రోజు నాకు ఈ పెంట? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ఆ? మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఎందుకే నా ప్రాణాలు తీస్తావు? విజయ్, స్క్వాడ్ హెడ్. వాళ్ళ బాయ్స్ ఒక 4. శ్రీను, సుధాకర్, జోసెఫ్, కుమార్. ఈ 5గురిని తెల్లారిలోపు నేనేస్తాను. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ పంపించు. హలో, వింటున్నావా సార్? నువ్వు వేసేయాల్సింది 5గురినే కాదు. మరి నీ గ్యాంగ్ లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. అవకాశమే లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్క నాడు 2 ఏళ్లగా ఎవడో ఒకడు బిజాయ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకే నన్ను ఇలా సావదొప్పుతున్నావు? సార్ 900 కిలోల కొకైన్. గోస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సార్ నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు సార్? సార్ నేను ఇందాక మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒకరిని చంపేశారు సార్. మెంటల్ వచ్చేలా ఉంది. దొరికిపోతాను భయంగా ఉంది సార్. జస్ట్ లిసన్. సార్ ఇక నవల కాదు సార్. నేను పక్కనే ఉన్న స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాను. రేపు పిచ్చోడా, నీకు ఇదేమైనా కొత్త? నువ్వు 26 నెలలుగా అండర్ కవర్ లో ఉన్నావు, గుర్తుంచుకో. నువ్వు ఆదిశంకరాన్ని ఎప్పుడైనా చూసావా? వాడి మొహం ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు కదా. 900 కిలోలు సీజ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటకు వచ్చి తీరాలి. 1 లాస్ట్ ఛాన్స్ అజాజ్. 2.5 ఏళ్లు పనిచేసింది ఈ ఒక్క రాత్రి కోసమే. ఎంతమంది పోలీసులు చనిపోయారో నీకు బాగా. ఆడెవడో తెలుసా? అంత ఈజీగా కనిపెట్టలేము. ట్రాక్ చేయాలి. చాలా మందిని కట్ చేయాలి. అనుకోగానే అయ్యే విషయం కాదు. పైగా ఇందులో రిస్క్ తీసుకోలేము. ఏమంటావు? కరెక్టే. ఎవడు నువ్వు చెప్పు. నేను నరుకుతాను. ఫోన్ చేసి శేఖర్తో ఎవరైనా నరకలు. సరే అండి. నిన్న పనికి వచ్చిన వాళ్ళలో ఎవరిని వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి తీరాలి. మన వాళ్ళు వెళ్ళారన్నా, దొరుకుతారు. సిచ్యువేషన్ అర్థం కావట్లేదు సార్. అజాజ్, ప్లీజ్ సార్. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి. మళ్ళీ చేస్తాను, పెట్టేది. సంపత్, చెప్పమ్మా. మనలో ఒక పోలీస్ ఉంది. నీకు ఎవరి మీద నా డౌట్ ఉందా? లేదమ్మా, మనలో ఉండే ఛాన్సే లేదు. ఉంది. నా దగ్గర తింటూ ఒకటి తోకూపుతుంది. సరే, ఏం చేద్దాం? ఈ రాత్రి మన సిటీలో ఉన్న అన్ని గ్యాంగ్లను ఇక్కడికి రమ్మను. ఆ 5 పోలీసులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళందరి తలలు నరికి స్టేషన్ కు మనకి వేలాడదీయాలి. సరే, నేను చూసుకుంటాను. చంద్ర, అందరూ
అర్జెంట్ మ్యాటర్ అందరూ తొందరగా రండి. తమ్ముడు బ్రౌన్ కలర్ కంటైనర్ TN 45 KA 9075 క్రాస్ అయిందా? ఒక్క నిమిషం సార్. అవును సార్, క్రాస్ అయింది. ఎన్నింటికి? 7 గంటలకు సార్. పాప ఏమా ఆ సత్రం కేసు ఫైల్ ఏమైంది? వద్దు, ఇన్స్పెక్టర్ రాగానే ఫస్ట్ అదే అడుగుతాను. తీసి పెట్టావా? తీసి పెట్టాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. సరేమ్మా, నేను చెక్ చేసుకుంటాను. నేను బయలుదేరుతాను సార్. మంచిది. సార్ నమస్తే సార్. నా పేరు నెపోలియన్, కానిస్టేబుల్, నెల్లూరు జిల్లా వేదాయపాడెం. మావుళయ్య గారిని కలవాలి, నాకు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను. ఆయన ఏ స్టేషన్, ఆయన వివరాలు. మీరేనాది? అవును సార్. చెప్పారు. ఇంత రాత్రి వెళ్ళొచ్చారా? ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు సార్. రేపే డ్యూటీలో చేరాలా? ఏమ్మా, ఎవరమ్మా నువ్వు స్టేషన్కి వచ్చి కూర్చున్నావు? రే, మీ సిస్టరా? రే, నవ్వులాటగా ఉందా? పళ్ళు రాలుతాయి. చదువుకున్న పిల్లలని కొట్టకుండా వదిలేస్తున్నా. సార్ ఏంటమ్మా? మా కాలేజే సార్, ఫ్రెండ్స్ సార్, తీసుకువెళ్దాం. ఏంటి తీసుకెళ్తావా? ఇదేమన్నా స్కూలా? వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా? రైల్వే ట్రాక్ లో మందు కొట్టి స్పీకర్ ఆన్ చేసి డాన్స్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే తీసుకొచ్చా. వెళ్ళి కూర్చోమ్మా, ఇన్స్పెక్టర్ వచ్చాక చూద్దాం. ఇన్స్పెక్టర్ ఇతనికి వచ్చే వాళ్ళందరూ ఇదే చెప్తారు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, మూడు కూర్చో. ఏంటి అలా చూస్తున్నారు? కొత్త SP ఆఫీస్ కట్టి 2 ఏళ్లైంది. ఓపెనింగ్ కి సీఎం డేట్ ఇవ్వలేదు, అందుకే ఇక్కడ ఉన్నాం. సార్, పిల్లలవి సార్. సరే సరే. పై ఆఫీసర్స్ అందరూ అర్జెంట్ మీటింగ్ అని బయటికి వెళ్ళారు. రావడానికి లేట్ అవుతుంది. మీరు ఆ పక్కన కూర్చోండి. సరే సార్. సార్, రూరల్ స్టేషన్ ఇస్తారు, సిటీ స్టేషన్ అడిగి తీసుకోండి. చిల్లర అదే వస్తుంది. హీనపక్షం వేసుకున్నా 500-600 తేలుతుంది. దీపా, దీపా, సారీరా. క్రాస్ అయింది సార్. ఎన్నింటికి? 8:30 సార్. అయ్యా, 4 టోల్ గేట్లోనూ క్రాసింగ్ టైం కరెక్ట్ గా ఉందయ్యా. 4వ టోల్ నుంచి 5వ టోల్ క్రాస్ అవడానికి మాత్రం 2 గంటల సేపు పట్టిందయ్యా. సరే, నువ్వు పెట్టి. గుడ్ ఈవినింగ్ సార్. చేతికి ఏమైంది సార్? పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్. డ్యూటీయా ఆఫా? డ్యూటీ అయిపోయింది సార్. స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో బస్ స్టాండ్ లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు. పిలిచి విచారిస్తే నో ఐడి పర్సన్. వాడి గడ్డం, వాడి వాలకం చాలా తేడాగా ఉన్నాడు సార్. పైగా మొహం చూసి మాట్లాడటం లేదు సార్. అందుకే ఎంక్వైరీ చేసి పొద్దున్నే వదిలేసిన జీప్ లో కూర్చోబెట్టాను. కఫ్ చేశారుగా? వేసింది సార్. $900 కిలోలంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది? సార్, 840 crores అప్రాక్స్. ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా? ఆదిశంకరం వాడి తమ్ముడని చెప్పుకునే అమరే సార్. వాళ్ళ కింద 2 ఉన్నారు, టిప్పు, రాము. ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకుని దాన్ని హబ్ గా మార్చి డ్రగ్స్ ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకర్ అనేది. గత 2.5 సంవత్సరాల్లో స్ట్రైట్ గా యాక్షన్ తీసుకున్న 11 మంది పోలీసులు చనిపోయారు. చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం. చెయ్యాలన్నా కుదరదు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ లోనే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్. డ్రగ్స్ మాత్రమే కాదు సార్, వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ని సీజ్ చేశాం. యూ వోంట్ బిలీవ్ సార్, దే ఈవెన్ హ్యాడ్ అ గ్యాట్లింగ్ గన్. కానీ ప్రయోజనం లేదు సార్. దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్, సప్లైస్, ఇలాంటి పనులు. వాళ్ళకి ఏమీ తెలియదు సార్. అది రోహిత్ నాల్, హై సెడేటివ్. 5 ml కి మించి ఏ బాటిల్లోనే కలుపుకో. తాగిన తర్వాత అది లోపలికి వెళ్ళి పని చేయడానికి 15 నిమిషాలు పడుతుంది, కానీ మేలుకోవడానికి 7 నుంచి 8 గంటల సేపు పడుతుంది. ఇన్ఫార్మర్ ఎవరు? మై బాయ్ సార్, అజాజ్ అహ్మద్. బాగా జాగ్రత్తగా ఉండమన్నయ్యా. డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా? నాకు, మీకు, మై బాయ్స్. SP ఆఫీస్ బాగా సేఫ్ అయిన చోటగా? సార్,
సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు. మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల రైట్ అండర్ ది బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్. రికార్డ్స్ లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ ని అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్ లో ఎవ్వరికీ తెలియదు సార్. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్. అందరూ బయటికి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, హ్యావ్ ఎ డ్రింక్. ఏవయ్యా, ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా, ఒక్కరోజేగా వెళ్ళమను. మళ్ళీ చెప్తున్నాను, 5 ml కి మించి ఏ బాటిల్లోనూ కలపకు. పాయింట్ లెవెల్ ఎక్కువైతే ఓవర్ డోస్ అయి చనిపోతారు. జాగ్రత్త. మ్యాటర్ చాలా పెద్దది. మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్సే లేదు. ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్ మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. సార్, మన వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పు. విషయం బయటికి లీక్ అవ్వకూడదు. సార్, ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఏమయ్యా, ఒకవేళ పాసిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా. పద, 2 లాడ్జ్లు ఎద్దు గాని. నో సార్, ఐఎమ్ అండర్ మెడికేషన్. సరేనయ్యా, వచ్చి కంపెనీ ఇవ్వు. ఏంటయ్యా, అందరూ వచ్చారుగా? ఇంకో 1 month లో రిటైర్ అయిపోతున్నాను. సామాన్యంగా రీప్లేస్మెంట్ కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా. మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి. అబ్బాయి పెళ్లిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను. అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతోంది కదా, మీరందరూ అందులో బిజీగా ఉన్నారు. అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ. తర్వాత ఓ 11 మందికి ప్రమోషన్ కి రికమెండ్ చేశాను. త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు. నేను చేస్తాను సార్. సరుకున్న ప్లేస్ కన్ఫర్మే కదా? మన వాళ్ళని సగం మందిని తీసుకుని బయలుదేరు. మిగిలిన సరుకుని క్లియర్ చేసి అన్న ఉన్న స్పాట్ ని కనిపెట్టిస్తాను. ఆయన తిరిగి వచ్చేలోగా సరుకుని పట్టుకుందాం. వెళ్దాం. అమర్, మనోళ్ళంతా రెడీ. సరికి ఎక్కడుందో చెప్పనే లేదు. బ్లడ్ సార్, మన డ్రింక్ లోనో వాటర్ లోనో డ్రగ్ మిక్స్ చేశారు సార్. సార్, ఎస్పీ ఆఫీస్ అండర్ అటాక్. ఇట్స్ ట్రాప్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎలా ఒకరేమంతా ఇక్కడే కదా ఉన్నారు సార్. రైల్వే పోలీస్ కి సిబిసిఐడికి ఇన్ఫార్మ్ చేయనా సార్? వద్దయ్యా, వద్దు. ఎవరికి తెలియకూడదు. డ్రగ్స్ పోతే పోని, కానీ ఒక్క పోలీస్ ప్రాణం కూడా పోకూడదు. సార్, ప్రెస్ కి మీడియాకి తెలిస్తే మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఏదో ఒకటి చేయవయ్యా. రిటైర్ అవుతున్నారు కదా, మర్యాదగా రిటైర్ అవుదాం అనుకున్నాను. మర్యాదగా రిటైర్ అవ్వాలి. ఏదో ఒకటి చేయవయ్యా. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఇక్కడ ఎవరు ఏది తినొద్దు తాగొద్దు, అంత బయట మారేయండి. సార్, వీళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఉండు,
ఈ లారీ ఎవరిది? మా లారీయే సార్, క్యాటరింగ్ లారీ సార్. డ్రైవర్ ఎక్కడ? ఆ డ్రైవరు రేపు కదా తీసేదని వీళ్ళతో మందు కొట్టి పడిపోయాడు సార్. నువ్వు తోలుతావా? నాకు లారీ నడపడం రాదు సార్. 2 వీలర్ అయితే నడుపుతాను సార్. నువ్వు తోలుతావా? మనకి లారీ తోలడం రాదు సార్. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు. సార్ ఏమైంది సార్ వీళ్ళందరూ? అదంతా మీకు అనవసరమైన విషయం. చెప్పింది మాత్రం చేయండి. పోండి. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. రేయ్, బండి తోట తెలుసా నీకు? రేయ్, నిన్నే. లారీ తోలుతావా? నీకెవరు చెవుడా? రేయ్, నేను చెప్పేది వినపడుతోందా లేదా? రేయ్, నీకు బండి తోట తెలుసా తెలీదా? ఓకే. తప్పుకో. బయటికి రా. వెళ్ళ లారీది. ఇలా చూడు, ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు. నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ మీదకి ఏ కేసు రాదు. నేను చూసుకుంటాను. అర్థమైందా? వెళ్ళు. ఏంటి? కుదరదు. బండి తోటం తెలుసన్నా? తెలుసన్నాను. లారీ తీద్దాంలా. ఏంట్రా కఫ్స్ తీయకుండా నోరు లేస్తుందేంటి? మరేంటి సార్, గడ్డ ఉంటే తప్ప కొత్త సొక్కాన్ని చూడకుండా మీ వాళ్ళు చేయి చేసుకున్నారు. పూర్తిగా సిరిగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేద్దా అన్నారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో. ఏం ఢిల్లీ బస్ ఎక్కావా? నేను ఢిల్లీని కాదు, విజయ్ మాట్లాడుతున్నాను. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చిత్తూరు. మీరు తనకి ఏమవుతారు? నళిని, ప్రొబేషన్ ఆఫీసర్, వేలూరు జైల్. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లో 4 ఏళ్లు కట్టయి 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళ విడుదలయ్యాడు. అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుందే, మీరు చూడలేదా? ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే. ఎలా మ్యామ్? స్పెషల్ పెటిషన్ సార్, అర్జీ పెట్టుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం అది చెప్పండి. మ్యామ్, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. ఓ 80 కిలోమీటర్లు లారీ తోలాలి. ఇక్కడ ఇంకెవరూ లేరు. వీడిని తోలమంటే తోలనంటున్నాడు. మీరు జియో కదా, కాస్త చెప్పండి. ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి? అతను ఆ పనులేం చేయడు. ముందు అతన్ని పంపించండి. మ్యామ్, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. సార్, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను కూతుర్ని చూసుకోపోతున్నాడు. ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లంలో లాగుతున్నారు? మ్యామ్, ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్. చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం. కొంచెం లారీ తీయమండి ప్లీజ్. మాట్లాడు. ఢిల్లీ, కొంచెం ఆ పోలీస్ ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి. నేను ఈ పని చేయలేనమ్మా. అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది. దయచేసి నన్ను బలవంతం పెట్టదమ్మా. మీకు బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను. ఢిల్లీ, నేను రే, చివరిసారి అడుగుతున్నాను, బండి తీస్తావా లేదా? దీన్ని పెండి సార్, నేను వెళ్ళిపోవాలి. చెప్తుంటే నీ పాకెట్లో ఉంది ఆర్డర్ షీటేగా. ఇలా చూడరా, ఈ 3 ఏళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలి, తెలుసుగా? నీ కూతురు నా ఆశ్రమం నాకు తెలుసు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్ కి పంపించేస్తారు. తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు 10 ఏళ్లు పడుతుంది. ఫోన్ చేయనా లేక బండి తీస్తావా? నిజం చెప్తే వదిలేద్దాం అనుకున్నా. పోలీసు బుద్ధి చూపించావు కదా. ఏ, నీకు మాత్రమే కుటుంబం ఉందా? మీరు మాత్రమే మనుషులా? పోలీసులు కుటుంబాలు ఉండవా? ఈ రాత్రి పోలీసులు పెట్రోలింగ్ వెళ్ళని రాత్రి
ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు పేపర్ చదువు అప్పుడు అర్థమవుతుంది. డ్యూటీ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్లు తాగి పడిపోయారు. ఒక ఖైదీ తీసుకెళ్లి టెస్ట్ లో దిగి పెట్టారని పేపర్లు వస్తుందా సార్? రేయ్, నువ్వు నీ కూతుర్ని చూడాలా అక్కర్లేదా? అక్క ఏంటి పొద్దున్నే 10 అవ్వడానికి ఇంకా ఎంత టైం ఉంది? ముందు క్లాక్ పక్కన పెట్టి మాట్లాడకుండా పడుకో. అమ్మ రౌండ్స్కి వస్తే మళ్ళీ నీకే తిట్లు పడతాయి. రేయ్, నీకు అసలు లారీ తోడటం తెలుసా తెలీదా? ఏమైంది సార్? బ్రేక్ కొడితే ఓ పక్కకి లాగుతుంది. 4 గీర్స్ ఆడుతున్నాయి. 3వ గీర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు అంటే కష్టమే సార్. సార్ అంకాళ మీద ఒట్టేసి చెప్తున్నా, బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా. ఇతనికి సరిగ్గా బండి తోలడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్, ఏం లేకుండా బండి తీస్తావా? నువ్వెవరు? సార్, ఈ లారీ ఓనర్ మనమే. బోర్డు మీద తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం కలదా? సీతప్ప చూడు, ఇక్కడ నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు, అర్థమైందా? అటెల్ నుంచో. అందరూ బాగా వినండి, ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను, జాగ్రత్త. ఒక్కో ఆఫీసర్ని జాగ్రత్తగా లారీ ఎక్కించి కూర్చోబెట్టండి. రేయ్, నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయి. రండి ఖైదీలంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నా, లైన్లో. విజయ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్. హార్ట్ బీట్ వేగంగా ఉంది. కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు. చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్. కొంచెం భయంగా ఉంది. ఓకే లిసన్, ఈ సెడేటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ప్రోటిజోలం, మిడాజోలం, కేటమైన్, రోహిప్నాల్, ఇందులో ఏది ఆల్కహాల్ తో మిక్స్ అయిన రియాక్షన్ ఎలాగే ఉంటుంది. విజయ్, 5 hours లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే కాపాడగలం. అలా చేయలేదంటే చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్, హైవే మీద నుంచి రావడం కుదరదు అండ్ బయట ఎవరికి తెలియకూడదు. ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు లొకేషన్ పంపించండి డాక్టర్, త్వరగా వచ్చేస్తాను. ఓకే, త్వరగా రండి. విఘ్నేష్, నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయి చూడు. ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి. అలా ఆనిస్తే తలవాలిపోతుంది. పడుకోబడిచింది. చిదప్ప నోట్లాగు. అయ్యా ఒక నిమిషం. ఈ దరిద్రాన్ని ఎలా ర్యాప్ చేసేదే? సార్ ఫస్ట్ నొక్కండి సార్, సెకండ్ కాదు ఫస్ట్. అదే సార్. హలో, చెప్పండి అయ్యా. హలో మూర్తి, ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆఫీస్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? నేను నైట్ డ్యూటీలో 3 పీసులు ఉన్నామయ్యా. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ లాకప్ లో ఉన్న అక్యూస్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా?
డీడీ కేసులో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారయ్యా. సరే, మిగతా స్టేషన్స్ అలర్ట్ చేయండి. పీసీస్ అందరినీ ఎస్పీ ఆఫీస్కి రమ్మనండి. నేను వస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడున్న పీసీలందరి హెల్ప్ తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి. అర్థమైందా? అర్థమైందయ్యా. అయ్యా ఎందుకయ్యా? క్వశ్చన్లు అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి. ఫాస్ట్ ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి. ఓకే? చేతులు పట్టుకోమని అప్పటి చెప్తా ఉంటా. వదిలేసాం. ఎత్తు పడుకో. చంద్రగిరి పోలీస్ స్టేషనా? నేను ఎస్పీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారా? మురళి గారు ఉన్నారా? లేదు సార్. ఎస్ఐ ఉన్నారా? ఎప్పుడు వెళ్ళిపోయారు. స్టేషన్ లో ఆఫీసర్స్ ఎవరు లేరయ్యా. ఆయన మొబైల్ నెంబర్ ఇవ్వండి. 98. ఆయన సెల్ ఫోన్ ట్రై చేశాను, దొరకలేదు. ఐజీ గెస్ట్ హౌస్ లో ఉన్నారని విన్నాను. ఐజీ గెస్ట్ హౌస్ అని చెప్పారా? ఇంతకంటే నాకేం తెలియదయ్యా. అక్కడ ఎంతమంది ఉన్నారు? నేను ఒక పీసీ మాత్రమే ఉన్నాను సార్. వస్తే ఎస్పీ ఆఫీస్ కు ఫోన్ చేయమనండి. రాగానే చెప్తాను సార్. ఇంతమంది ఎందుకు లారీ ఎక్కిస్తున్నారు కనుకొచ్చింది. ఏమి అడగకుండా ఎలా ఎక్కిస్తాం? మరి ఈ పాత్రలని నెత్తి మీద మోసుకెళ్తావా? చిత్తి నువ్వైనా చెప్పు. చిత్తి ఇలా చూడు, మనం ఇక్కడున్నాం. ఇక్కడ దాకా వెళ్ళాలి 80 కిలోమీటర్లు. కానీ మనం హైవే మీదుగా వెళ్ళలేం. కట్ రూట్ లో రాయవెల్లూరుకు వెళ్లి అక్కడున్న హాస్పిటల్ వీళ్ళందరినీ దింపేసి మనం ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాలి. అర్థమైందా? రూట్ తెలుసు కదా, పోయేదాలో చెప్పు సార్. మ్యాప్ చూస్తూ వెళ్ళాలి మనం. లోకల్ ఎవరైనా ఉన్నారా సార్? రాయవెల్లూరుకి వేరే దారి తెలుసా? పట్టుకొచ్చింది. మనకి తెలియని రూటే లేదు. గూగుల్ మ్యాప్ కి తెలియని రూట్లు కూడా తెలుసు. కానీ కట్ రూట్ ఉంది సార్, కొంచెం చుట్టాలి. పర్లేదా? దారి తెలుసు కదా. పొలంనేరు నుంచి మొదలెడితే కూర్మి, మంది, కోటూరు, మోడి, కుప్పం, గుడి, అలా అడితే అక్కడ తిరిగే వేసుక లారీలు మధ్యలో 2 చెక్ పోస్ట్ ఉన్నాయి. అక్కడ ఉన్న బాబాయిలకి డబ్బులు కొడితే వదిలేస్తారు. వీటిని ఎక్కించుకో సార్. రూట్ తెలవకుండా బండి తోలడం కష్టం. సార్ వచ్చి బండెక్కరా. సార్ నేనే తప్పించాను సార్. నేను బండి ఎక్కాలి. చిత్తమా అడుగు చిత్తమా. నా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ మనుషులకు ఇచ్చారు. ఒక ఓనర్ అనే మర్యాద లేకుండా మీరు బండి తీసుకెళ్లిపోతే ఇక్కడున్న సామాన్లు తీసుకుని ఎలా వెళ్తారు సార్? ముందు నా డబ్బులు ఇవ్వండి సార్. నేను నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను అనుకున్నావా? 40 పోలీసులు స్ప్రోతో పడున్నారు. బిర్యానీలో ఏం కలిపారా? ఇద్దరిని లోపలేస్తాను. తర్వాత వ్యాపారం ఉండదు, ఏముండదు. వచ్చి బండెక్కరా. సార్ తొన్నుపోతున్నట్టు ఆ మనిషి ఒక బకెట్ బిర్యానీ తిని గుండ్రా ఎలా కూర్చున్నాడు చూసారా? ఆయనకి మాత్రం ఎందుకని సార్ ఏం కాలేదు? చిత్తూరు మొత్తం కామాక్షి బిర్యానీ అంటే ఎంత ఫేమస్ తెలుసా సార్? అవును రాజా, నువ్వెళ్తేనే మన లారీ సేఫ్ గా ఉంటుంది. అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేశాను. మీకు చెప్పిన సమాధానమే నాకు చెప్పారు. ఆఫీసర్లు ఎవరు లేరట, పీసీలు మాత్రమే ఉన్నారు. అయ్యా అన్ని తలుపులు మూసేద్దాం. మనం 4 ఉన్నాం, మేనేజ్ చేద్దాం. తలుపులు మూసేసి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలీదు. కేవలం లాఠీలు పట్టుకుని ఎంతమందిని ఎదుర్కొంటాం? అయ్యా మనల్లేగా చూసుకోమన్నారు, అదే దిగులుగా ఉంది. చివరికి బలేది మనమే కదా. ఇంకా నాకు 5 నెలలే సర్వీస్ ఉంది. చివరి రోజుల్లో కళ్ళు పోయి మంచం పట్టడం నా వల్ల కాదు. అది కాదయ్యా, ఎంక్వైరీకి వస్తే మనల్లేగా క్వశ్చన్ చేసేది. ఎవరు చెప్పారయ్యా? ముందు పైనుంచే కదా వస్తారు. వాళ్ళనే సమాధానం చెప్పుకొని. మీరప్పుడే మర్చిపోయారా? 2 నెలల కిందట పీలేరు పోలీస్ స్టేషన్ లో 3 కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఇలాగే ఏ పై అధికారి ఫోన్ తీయలేదు. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం. తెల్లారేక చూసుకుందాం. అయ్యా ఆ అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం అయ్యా. రే నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తే రేపు పొద్దున ఎంక్వైరీ వచ్చి ఇరుక్కుంటావు. వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వురా. ఈ లెఫ్ట్ కాదు కాదు కాదు, తర్వాత లెఫ్ట్, తర్వాత లెఫ్ట్. కాదు ఇందాక లెఫ్ట్ అనుకుంటా. ఏరా ఇదేమన్నా టీఎస్ అనుకున్నప్పుడల్లా తిప్పడానికి సరిగా రూట్ చెప్పరా. నాకు ఇలాగే చెప్పడం వచ్చు. ఇష్టం అంటే తోలు లేదా దిగెళ్ళిపో. సార్ ఏంటి సార్ తిడుతున్నాడు? ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మర్చిపోతాను. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారేంటి రూట్ చెప్పడానికి? ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారేంటి? నేనే పెద్దలలో 4 జీతం వస్తాను తెలుసా? సార్ సైలెంట్ గా తోలమని చెప్పండి.
వాళ్ళు వచ్చారంటే ఈ 5గురు ఎవరో చెప్పు. లేదు సార్, ఎవడో కూడా సంబంధమే లేకుండా ఐజీ గెస్ట్ హౌస్ నుంచి అందరినీ లారీలో వేసుకుని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఎక్కడికో తెలియదు సార్. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఏమీ చేయలేకపోయావా? నేనేం చేయలేకపోయాను. ఆ విజయ్ పక్కనే ఉన్నాడు సార్. సరే పెట్టే, ఇంకో 5 నిమిషాల్లో నేను మళ్ళీ చేస్తా. ఓకే సార్. ఉండు బావా, ఎవరు లేరా? చాలాసేపు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారా? బావా, గమ్మున అందరూ జంప్ అయిపోదామా? రే నోరు మూసుకొచ్చారా? ఏ పోరా రే రే అజయ్, రే ఎక్కడికి వెళ్తున్నారా? చింటూ వాడిని చెయ్యొద్దని చెప్పారు. వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్లారా? రే ఎందుకు పెళ్లి బందోబస్తు చేసేద్దామా? ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పారు. అప్పటి వరకు ఏం చేయకండ్రా. పోలీసు వాళ్ళు ఎవరు లేరా? లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. సరే, ఒక్క నిమిషం పైకి రావయ్యా. నువ్వేం భయపడకో, ఇక్కడ తాళం ఒకటి ఉంది, అది మాత్రం తీసివ్వు. రే చెప్పేది వినరా? వద్దు వెళదురా, చెప్పేది విను. వద్దు. ఏడి పోతున్నావు? లేదు సార్, పైన అన్న పిలిచాడు. అక్యూజర్ ఉన్న చోటికి నువ్వు పోకూడదు. రైట ఏరి మిగతా పోలీసులు ఏరి? సార్ మాకేం తెలుసు సార్, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చాలా సేపటి నుంచి ఇక్కడ ఎవరు లేరు. అదేంది డ్యూటీ టైంలో ఎట్టబోతారు? జరగవయ్యా. అవును, మీరేంది ఎక్కడున్నారు? సార్ యాక్చువల్లీ వేరే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్రమ్ సెంట్ జోసెఫ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకున్నారు సార్. లైసెన్స్, సెల్ ఫోన్, కాలేజ్ ఐడి అన్ని ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాయి. ఆయన రాకుండా మేము వెళ్ళాం సార్. నేను తప్పు. హలో హలో మూర్తి, మిగతా స్టేషన్స్ అలర్ట్ చేశారా? మీరెవరండి? బిజాయ్ మాట్లాడుతున్నాను, స్పెషల్ టాస్క్ ఫోర్స్. అయ్యా స్టేషన్ లో ఎవరు లేరయ్యా. హెడ్ కానిస్టేబుల్ ఇందాక ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు తెలియదయ్యా. పోలీసులు ఎవరు లేరా? ఏం మాట్లాడు? హలో, నువ్వెవరు మాట్లాడేది? నెపోలియన్ అయ్యా, నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానయ్యా. ఇంకా డ్యూటీలో చేరలేదయ్యా. నెపోలియన్, మీ వయసు ఎంత చెప్పండి? ఈ పుష్యమాసానికి 55 వస్తాయ్యా. సరే నెపోలియన్, మీరు డ్యూటీలో జాయిన్ అయిపోయారు, అర్థమైందా? బొత్తిగా అర్థం కాలే. నెపోలియన్, ఇక మీదట ఆ ఎస్పీ ఆఫీస్ లోనే మీరు పనిచేయబోతున్నారు. అక్కడే మీ డ్యూటీ. సరేనయ్యా. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నేను అక్కడికే వస్తున్నాను. అంతవరకు ఎస్పీ ఆఫీస్ లోకి ఒక్కడు కూడా అడుగు పెట్టకూడదు. కింద పైన ఉన్న అన్ని తలుపులు, కిటికీలు, అన్ని గేట్లు మూసేయండి వెంటనే. అలాగేనయ్యా. రోడ్ అటైపు ఉంది, వచ్చే రైట్ అది కరెక్ట్ కాదు నాకు తెలీదు. నైట్ మొత్తం రూట్ చెప్పగలరా? ఇవాళ నేను చెప్పిందే రూట్. పోనీ పోనీ. రే, నాకు కళ్ళు తిరుగుతున్నాయని ఆయనతో చెప్తాను. దానికి కారణం నువ్వు చేసిన బిర్యానీ అని చెప్తే ఆయన ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు అన్ని మూసుకొని రూట్ చెప్తావా? ఖచ్చితంగా అన్న, ఈ రైటే కరెక్ట్ రూట్ అన్నా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? నేను టిప్పు అనే వాడి నంబర్ ఇస్తాను. వాడికి రూట్ చెప్పు. నేను ఫోన్ చేస్తాను సార్, వెంటనే చేస్తాను. అన్నా, పైన సరుకు అంతా క్లియర్ చేస్తాం. అయితే అందరూ బయలుదేరండి. హలో, నేనే స్టీఫెన్ గారు చెప్పిన మనిషిని. లారీ ఇప్పుడు పలంనర్ నుంచి బయలుదేరి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. కూర్మి దాటి రైట్ కట్ చేసి వెళ్తోంది. సరే, నువ్వు వస్తూ రూట్ చెప్తూ ఉండు, నేను చూసుకుంటాను. నేను చెప్తాను. రే, లారీ ఐజీ గెస్ట్ హౌస్ లో లేదు. మొత్తం అందరినీ వేసుకొని మోడికపు రోడ్లో వస్తుంది. ఎలాగో కొండ దాటి తీరాలి. వేరే వేరే టీములుగా స్ప్లిట్ అయిపోండి. ఒక్క టీముకు మిస్ అయినా ఇంకో టీముకు దొరుకుతారు. అయ్యా, ఏమైంది నెపోలియన్? అన్ని తలుపులు వేసానయ్యా.
ఆ మెయిన్ డోర్ కూడా వేసాను, కానీ వెనక నుంచి ఏదైనా బరువుగా అడ్డు పెట్టాలయ్యా. అయితే ఆ పని చేయండి, నేను అక్కడికే వస్తున్నాను. నేను ఒక్కడిని ఏం చేయగలను చెప్పండి. ఇప్పుడు ఎందుకు సార్ అన్ని తలుపులు వేసేశారు? మమ్మల్ని బయటకు అక్కడ ఎవరు మాట్లాడేది? ఆ కాలేజీ కొరవాడితో పాటు వచ్చిన అమ్మాయి సార్. వాళ్ళని బయటికి పంపించమంటారా? వద్దొద్దు, నేను వచ్చే వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే తీసుకోండి. సరేనయ్యా. ఆ ఫోన్ ఈ టీమా? ఎందుకు సార్? ఇప్పుడే ఇస్తాను. ఆ సెల్ ఈ టీమా? ఏమమ్మా? ఆ పిల్లలు ఉన్నారు కదా, తీసుకున్నానయ్యా. వాళ్ళతో అన్ని తలుపులు మూయించండి. క్విక్, ఫాస్ట్. బాబు తలా ఒక చేయండి అయ్యా. ఆ బెంచీలు కుర్చీలు అడ్డం పెడదాం. రండి. సార్ ఏంటి సార్ మమ్మల్ని చేయమంటున్నారు? సార్ మమ్మల్ని బయటికి పంపించడం లేదు, ఫోన్ లాక్కున్నారు. ముందు ఫోన్ ఇవ్వండి సార్, ఇన్స్పెక్టర్ కి కాల్ చేయాలి. ఇస్తాను సార్. మీకు మేమన్నా చేయాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి కదా మీరు. నాకే తెలియదు బాబు. పై అధికారి రాని వచ్చి అన్ని విషయాలు ఆయన చెప్తారు. మీరు చెప్పింది మేము చేస్తాం సార్, కానీ మళ్ళీ ఎవరి మీద డీడీ కేసు పెట్టమని మాట ఇవ్వండి. ఏరా బాబా? నేను చూస్తా సార్. వదిలేండి సార్, వీలైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. నేను ఊరికి తోడుగా వచ్చాను సార్. అలాగా సార్, డీడీ కేసు సంగతి మీరు అసలు మనుషులేనా? ఒంటరిగా ఇంత కష్టపడుతున్నారు, సాయం చేయరా? మిగిలిన పోలీసులు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు కావాలంటే వెళ్ళండి సార్. నేను వస్తాను సార్. రా బాబు రా. ఆ బెంచ్ కొంచెం పట్టు. బాగా నెట్టవయ్యా. మందికోడు. అవును. కన్ఫర్మా? కన్ఫర్మ్. అడవి కూడా ఉంది. బోర్డు చూసాను. మన వాళ్ళు వస్తున్నారు. నువ్వు 5 ఎవరో చూపిస్తే చాలు. సరే. మిగిలింది వాళ్ళు చూసుకుంటారు. మందు పోతుందిరా. అక్కడ అంతా రెడీగా? రెడీ టిప్పు. దారి అడ్డే వస్తుంది. ఆ 5 అక్కడే నరికేసి వాళ్ళ తలలు తీసుకోరా. అర్థమైందా? ఫినిష్ చేసి ఫోన్ చేస్తా. అమృత, ఇది అలారం పెట్టుకుని ఆడుకునే టైం అంటే ఇది. ముందు దాన్ని ఆపవే. ఇప్పుడు నీకేం కావాలి? రేపు వచ్చేది ఎవరో నీకు తెలియాలి, అంతేనా? నంబర్ రిజిస్టర్ లో ఉందా? మ్యూజిక్ సెట్ కూడా రిపేర్ అయింది. అంత దూరం పాటలు అనుకుంటే అట్టపోయేది. ఏమన్నా నీ కాడ ఫోన్ ఉందా? నా పిచ్చి కదా, నీ కాడ ఫోన్ ఎందుకుంటే చెప్పు. ఇవాళ రిలీజ్ అయినామని చెప్పినారులే, కొత్త సినిమా లాగా. అవును, జైల్లో ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. అబ్బా, 2009. అప్పుడు నేను 8వ క్లాస్ చదివేవాడిని. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మారిపోయాన్నా. నీ విడగొట్టేశారు, నీ మార్చేశారు, కావాల్సినవన్నీ కట్ చేసి పెద్ద కట్టేశారు. వాట్సాప్ లేకపోతే ప్రాణాలతోనే లేమంటున్నారు. పవర్ స్టార్ పాలిటిక్స్ లోకి వెళ్లారు, మెగాస్టార్ మళ్ళీ సినిమాలోకి వచ్చారు. ఈ మధ్య కథలు బాగుంటాయి కానీ సినిమాలు ఆడట్లేదు. అంతెందుకన్నా, ఇంతకుముందు మనల్ని కాపాడిన పోలీసుల్ని ఇప్పుడు మనం కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా బోల్డ్ మారిపోయాన్నా. ఇది నీ బుర్రకి అస్సలు ఎక్కట్లేదు అనుకుంటా. చెరువులో ఉన్న చేపను ఎత్తుకొచ్చి సముద్రంలో పడేసినట్టేది కదా. పోను నీకు లోపలే బెటర్ ఏమో అనిపిస్తుంది. జైలు ఏమైనా అంగార గ్రహంలో ఉందా? నీకు నాకు ఒక గోడ దూరమే తేడా. అందులో బాలసుబ్రహ్మణ్యం పాటలు ఉంటాయి, పెట్టు. ఈ వేస్ట్ గారి టేస్ట్ కి తక్కువ లేదు. అయ్యా, ఉన్నవన్నీ తీసుకెళ్లి అన్ని తలుపులకి అడ్డం పెట్టామయ్యా. అంత సులభంగా ఎవరూ రాలేరయ్యా. కానీ మీరన్నట్టు ఎవరూ రాలేదే. సరే వినండి, అన్ని లైట్లు ఆఫ్ చేయండి. అలాగేనే. నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. భయపడకండి, ఓకేనా? రండి. ఇదిగో త్వరగా పోనీవయ్యా. సార్, డీజిల్ తక్కువ ఉంది, బండి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. నేను చెప్తాను, నువ్వు పోనీ. నువ్వు చెప్తే బండి వెళ్తుందా?
రాత్రికి నాన్న చూసుకునేవాడు. ఆయన పోయాక బాబాయ్తో కలిసి ఇప్పుడు నేను చూసుకున్నాను. మిగతా వాళ్ళందరూ రేషన్ బియ్యంతో బిర్యానీ చేస్తారు. మనం బాస్మతికి అసలు తగ్గమన్నా. కామాక్షి అంటే క్వాలిటీ బిర్యానీ బీభత్సంగా ఉందా, పోలా అదిరిపోలా. మర్చిపోయా, ఇన్ని రోజులు చెప్పకూడదు తింటావు. నీకు మామూలు రేసే బిర్యానీలా అనిపించుంటుందిగా. అన్నా ఏదో నంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. నాకు ఫోన్ చేయడానికి ఎవరు లేరురా. ఎవరు ఫోన్ తీయలేదు. నువ్వు మళ్ళీ చేసి చూడు. త్వరగా చెయ్య, మా వార్డెన్ వచ్చేస్తుంది. నా ఉద్యోగం పోతుంది. సరే చెయ్యి చెయ్యి. అన్నా మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. హలో హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడ్డానికి వచ్చేది? నువ్వు నాకేమవుతావు? హలో హలో నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో వెనక 2 బండ్లు వస్తున్నాయి, త్వరగా పోనీ. సార్ ఎవరు సార్ వీళ్ళు? అసలు ఏం జరుగుతోంది? క్వశ్చన్ అడగకుండా ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ ఫాస్ట్. సార్ ఈ బండికి ఇంతే స్పీడ్. ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే ఇవ్వు. సరే ఇవ్వు. సార్ ముందంతా మొత్తం పగిలిపోయింది సార్. ఇంట్లో అంటే ఏం చెప్పమంటారు? వెళ్ళు వెళ్ళు, రైట్ లో కట్ చేయి. రాడుతో గొలుసు పగలు కొట్రా. ఏంట్రా మెల్లగా వెళ్తావు? అవసరం పోనీ. పగలు కొట్టు, లోపలికి వెళ్ళరా. త్వరగా పోనీ పోనీ. బండి ముందుకెళ్తుంది, లెఫ్ట్ కట్ చేయి. లెఫ్ట్ లెఫ్ట్. అటు చూడు. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయరా. లారీకి కుక్క వేయరా. ఎవరు దొరికినా బయటకు రాగండిరా. ఏంటిరా
సార్ బైక్ సౌండ్ వినిపిస్తుంది సార్. హలో, ఒక చిన్న పిల్ల మాట్లాడింది. తనతో మాట్లాడొచ్చాయా? నువ్వెవరోయా? అది నా కన్న కూతురు. ఆశ్రమంలో వదిలేసి ఎవరంటే సిగ్గు లేకుండా కన్నబెట్టంటున్నావు? అది నా తలరాతయ్యా. అమృత ఎన్నిసార్లు ఫోన్ చేసిందో తెలుసా? నువ్వు ఫోనే ఎత్తకపోతివి. అది పాపం చిన్నపుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయింది. అడవి దారి గుండా వచ్చాం గనక టవర్ దొరకలేదయ్యా. ఒక్క మాట మాట్లాడేలోగా కట్ అయింది. నా కూతుర్ని కొంచెం పిలిపించగలరా? అదంతా కష్టం బాబు. నువ్వేమన్నా మీ అమ్మాయి కాన్వెంట్ లో చదువుతాను అనుకుంటున్నావా? ఇది అనాథాశ్రమం బాబు. ఇక్కడుండే 150 మంది ఆడపిల్లలు ఉండేది ఒకే రూములోనే. అందరూ తలకు చోట కాళ్ళకు చోట పెట్టుకుంటూ దోమలతో కుట్టించుకుంటా పడుకుంటున్నారు. అర్థం అవుతుందయ్యా. పుట్టినప్పటి నుంచి తన మొహం ఇప్పటి వరకు చూడలేదయ్యా. కావాలంటే పొద్దున్న రాగానే డబ్బులు ఇస్తానయ్యా. ఏంటి, డబ్బులు ఇస్తావా? ఏ అమ్మాయితో మొదటిసారి మాట్లాడించినందుకు డబ్బులు తీసుకుని పురుగులు పడి చావమంటావా? లోపలికి వెళ్ళటం కుదిరే పరిస్థితి కాదని చెప్తుంటే అర్థం చేసుకోవా? క్షమించండి అయ్యా. మొదటిసారి నా బిడ్డ గొంతు వినగానే నా మనసు అల్లాడిపోయింది. అందుకే అలా అడిగానండి. అమృత ఫోటోని నోటీస్ బోర్డులో చూసినట్టు జ్ఞాపకం. ఉంటే పంపిస్తాను. నీకు వాట్సాప్ ఉంది కదా? మీరు బాగుండాలయ్యా. ముందు ఫోటో ఉందేమో చూడండి. చాలా కష్టం సార్. చుట్టూ అడవి సార్. రోడ్డు సరిగా ఉండదు సార్. వచ్చి బండితి. కుదరదు సార్. లారీగా చోట దింపడం వరకే నా పని అని చెప్పారు. మధ్యలో ఇల్లేవారు సార్. కాస్తుంటే పేనం పోయేది. నేను చెప్తాను, వచ్చి బండితి. తీనని చెప్పాను కదా సార్. ముందు ఏం జరుగుతుందో చెప్పండి. మీరు తప్పదాకి పడిపోతే చిచ్చ మేము అనుభవించాలా? సార్ ఏంటి సార్ అది? పోలీసులు ఏమైనా చేస్తారా? లారీని ఇలా డ్యామేజ్ చేశారు. రే, నీ లారీ ఎలా ఉండేదో అలాగే బాగు చేసిస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. లారీ బాగు చేస్తారు సరే, మనిషి పోయి ఉంటే నేను పోతానన్నా, నడిచి వెళ్ళిపోతాను. ఆ రూట్ లో మీరే చూసుకోండి. ఏంటి తీసుకొచ్చి చంపేద్దామని చూస్తున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు తప్పతాగి రోడ్డు మీద పడిపోయిన రౌడీలు కాదు. 10-15 ఏళ్లుగా సర్వీస్ లో ఉన్న ఆఫీసర్స్. కావాలనే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇలా చేశారు. రండి. ఆ డ్రగ్స్ వాళ్ళ చేతికి చిక్కితే ఏమవుతుందో తెలుసా? చెప్పిన మీకు అర్థం కాదు. ఏయ్, నీ కూతురు చూడాలంటే బండితి. రే ఆగు. తాగావా? మరి మీరు దాయితే తప్పలేదు, మేము దాయితే తప్పంట. రోజంతా గాడిపై ముందు నుంచుంటే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. అన్నా ఒక్క నిమిషం ఆపన్నా. ఏమైంది? రూట్ కరెక్టేగా? రూట్ కరెక్టే సార్, కానీ ఫోటో పంపించాను. సరే అండి. అవునండి, మోడికుప్పల్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ దాటారా? లేదు, ఇంకా దాటలేదు. అన్నా నువ్వు లెఫ్ట్ గా లాగించన్నా, చూసుకుందాం. చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ కి తిప్పాను. ఫోటో వచ్చింది, తిరుగుతూనే ఉంది కానీ బొమ్మ రావట్లేదు. ఏటో చూడు. అదే పైన ఈయన ఉంటేనే బొమ్మ దిగదన్నా. అదే 3G 4G ఉందనుకో టక్కన వచ్చేస్తుంది. నా ఫోను బావి దగ్గర మర్చిపోయాను, లేకపోతే చూపించుండేవాడిని. పోనీ సార్ నీ కాస్త నెట్ అడగమంటావన్నా? రే, లోపల ఎవరెవరు ఉన్నారో తెలియదు. నువ్వు వెళ్ళి బండ్లు సరే చూడు.
సార్ అది వాళ్ళ అమ్మాయి నాన్న కనిపెట్టేస్తుందిగా. రేపు నువ్వు వెళ్ళి నిల్చో, నీ కూతురు నిన్ను చూడగానే దగ్గరికి పరిగెత్తుకొస్తున్నా. మీరేమంటారు సార్? రోడ్డు ఖాళీగానేగా ఉంది, త్వరగా పోనీ. తిరిగే తిరుగుడికి గాలినా వస్తుందేమో కానీ ఫోటో మాత్రం రావట్లేదు. ఇవన్నీ డబ్బా ఫోన్లు అన్నా. ఈ ఓప్పో వివో ఆ పేర్లు ఎప్పుడైనా విన్నావా? OnePlus, ఐఫోన్ ఇవన్నీ నీ రేంజ్కి చాలా ఎక్కువ అన్నా. అన్నా అటేపు చూడన్నా. బండి ఆపు, పోతూనే ఉండు. పోనీ పోలేనా, తొందరగా పోలేనా. ఆపకు. ఎక్కడికైనా ఒక పట్టుస్తున్నా. ఏమైంది? లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. లోపలికి వెళ్ళడం సేఫ్ కాదో తెలియదు. ఏం చేయమంటావు? తలుపు బదులు కొట్టు. రే వెళ్ళి రాటు తీసుకురారా. అడవి సార్. ఎక్కించి పారేరా. ఇంతమంది మీద ఎక్కించి మళ్ళీ జైలుకి పోలేను సార్. రే ఎక్కించి పారుతూ పోయిరా. మీకు విషయాలు నేను చూసుకుంటా. ఓ లారీ నేనే పట్టుకున్నాను. 5 తలలు నావే. నా తిరిగి వెళ్ళు. ఏంటండి బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి రూట్ మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి అయితలు ఎత్తుకుపోతా? మరి నేను ఇర్రిపప్పనా? ఎరా నేను తాళి కట్టిన దాంతో నువ్వు సోపరం చేసుకుంటా? అవునరా, నువ్వు లేటుగా వస్తే నేనే సోపరం చేస్తా. ఓలు పెట్టి పట్టుకుంది నేనురా. నువ్వు తర్వాత వచ్చావు. నీ ముందు నేనున్నాను. పట్టుకున్న ఎలకని నీకు వదలను రా. మర్యాదగా వెళ్ళిపో. నా తమ్ముంటే రారా, తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం. రే ఏంటి ఆలోచిస్తున్నావు? పోరా. ఏంట్రా? నా కూతుర్ని అసలు జీవితాంతో కలవని కూడా చేస్తాను. నాకు వేరే దారి తెలియలేదురా. పోనీ ఇప్పుడు చేసి చూద్దాం. రే నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నేను అలా చెప్పకపోతే నువ్వు బండి తీసేవాడవే కాదు. వెనుకొని అంతమందికి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పోనీ. ఏం సార్ మా కుటుంబం పిల్లలు ఉండరా? రంగనా, నేను సహాయం తమ్ముణ్ణి. ఎంత దూరం తరుముకొచ్చావు? డీల్ మాట్లాడనా? మా వాళ్ళలో 5 కాలిపోయారు. సహాయం తమ్ముడు 5 కాలిపోయారట. డీల్ మాట్లాడాలట. ఏమంటా? సరే సార్, నువ్వన్న మాటలన్నీ మర్చిపోతా. నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్లి దింపేస్తా. నాకేమెత్తావు? నీకేం కావాలన్నా ఇస్తాను. ఇది బేరే మాట్లాడే టైం కాదు. నువ్వు బండి తీ. నాకు ఇదే సార్ టైము. సరే సరే, నీకెంత కావాలి? డబ్బు ఎవరికి కావాలి సార్? మరి ఏం కావాలి నీకు? నా కూతురికి విడిగా ఒక రూమ్, ఒక ఫ్యాన్, మంచం, బాగా చదువు సేపే స్కూల్. సేతావా సార్? రే నీ కూతురుని చదివించడం పెద్ద మ్యాటరే కాదురా. నువ్వు ఐజీని కాపాడేవని తెలిస్తేనే. నువ్వు సేతానని మాట ఇవ్వు. చేస్తాను. కొట్టేసి చెప్పు. కావాలంటే ఓ పని చేద్దాం. నువ్వు 3 తలలు తీసుకో, నాకు 2 తలలు ఇచ్చాయి. నేను కష్టపడుతున్నా కదా. ఒట్టు నాది బాధ్యత. నువ్వు బండి తీ.
కడుక్కునే చేత్తో ఒట్టెత్తున్నావు. రేపొద్దున మాట మారితే ఈ ఫోటో చూడు. తను నా కూతురు. తను ఏ స్కూల్లో చదువుతోందో నీ కూతుర్ని అదే స్కూల్లో చదివిస్తాను. ఇది నా కూతురు మీద ఒట్టు. దయచేసి బండి తీయరా. ఒప్పుకున్నట్టు ఒప్పుకుందాం. వచ్చింది నలుగురే కదా, ఏళ్ళేసేద్దాం, ఆళ్ళేసేద్దాం. కానీ ఒకటి, బండి తోలుకొచ్చాడే సంకలతోటి, ఆడు నాకు కావాలా. ఆడు జోలికెళ్ళొద్దు. నువ్వు అక్కడే ఉండవు. ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్. ఈ నొదిలి ఆడు చూసుకుంటాడంట. లారీ ఎక్కి ఆ 5గురిని దించు. ఇప్పటి వరకు ఎవరు మా ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా తొక్కలేదు తెలుసా? ఏ అందరు తినగా కోర్టుకు వెళ్ళిపోతారా? ఏయ్
నువ్వేం చదువుతున్నావయ్యా? ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇంజనీరింగ్ చదివి ఇలా తాగి తందనాలు ఆడుతున్నారా? ఇంజనీరింగ్ చదివాం కాబట్టి తాగుతున్నాం సార్. సార్ సార్ ఎవడో గడ్డి పాల్గొడుతున్నాడు సార్. మళ్ళీ కొత్తలు గడ్డ పనులు తీసుకురండి. ఇలా చూడు, లోపల ఎవరున్నా సరే 5 నిమిషాలు టైం ఇస్తున్నా. తలుపు తీస్తే నా సరుకు తీసుకుని గమ్మున వెళ్ళిపోతా. తలుపు బద్దలు కొట్టాల్సి వస్తే లోపల బతకడు. అయ్యా, గేట్ దగ్గరికి 20-30 మంది వచ్చారయ్యా. ఏం చేయమంటావయ్యా? ఉండండి నెపోలియన్, భయపడకండి. అయ్యా, మీరెక్కడున్నారు? నేను వస్తున్నాను, ఫోన్ పెట్టండి, మళ్ళీ చేస్తాను. సరేనయ్యా. సార్, లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి ఉందేమో చూడండి. ఎనకపోతే దారి ఉందేమో చూడండి రా. సార్, ఒక్కళ్ళ దగ్గర తుపాకు ఉంది, అది విప్పలేక పీక్ వచ్చేసాను సార్. ఇదిగోండి సార్. సార్ అంటించు. బండి ఇంకా ఎంతసేపులో రెడీ అవుతుంది? తొక్కింతొక్కడికి క్లచ్ ప్లేట్లని ఏడికిపోయినాయి సార్. ఓ 10-15 నిమిషాల తర్వాతే బండిని తాగలం. మా అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను సార్. మీరు ఏదైనా చేయాలి. మా కుటుంబం మొత్తం బతికేది ఆ లారీ మీద సార్. హలో నెపోలియన్. అయ్యా, అన్ని పగలు కొడుతున్నారయ్యా. ఉండండి, భయపడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అలాగే. స్ట్రైట్ గా పైన సెల్ దగ్గరికి వెళ్ళండి. జరగండి. అక్కడ బ్లూ షర్ట్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడికి సెల్ ఇవ్వండి. సరేనయ్యా. వద్దు, మీరు ఆ కాలేజ్ పిల్లలు ఎవరైనా వీడియో కాల్ చేయగలరేమో అడగండి. అసలు ఏం జరుగుతుంది? నీ ఫోన్ లో వీడియో కాల్ చేయొచ్చా? సార్, నేను దాంట్లో చేస్తానయ్యా. అయ్యా, మీరు ఇలా పట్టుకుని మాట్లాడండి. అయ్యా చెప్పయ్యా. బ్లూ షర్ట్ కార్నర్ నువ్వే సార్, ముందుకురా. నేను కనిపిస్తున్నానా? తెలుస్తోంది సార్. బయట ఉన్న మీ వాళ్ళతో మాట్లాడు. మీరు వెతుకుతున్న సరుకు ఇక్కడ లేదు, మిమ్మల్ని మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పు. కానీ లోపలున్న మా వాళ్ళకి ఏమీ కాకూడదు. సరే సార్, నాకు ఫోన్ ఇమ్మని చెప్పండి సార్. నెపోలియన్, మీ ఫోన్ ఇవ్వండి. సరేనయ్యా, ఇవ్వు. తీసుకోండి. ఊరికి వెళ్ళగానే ముందు జియో కొనుక్కున్నా. అటు చూడు, ఆయన వీడియో కాల్ మాడుతుంటే నువ్వు ఇంకా టవర్ కోసం వెతుకుంటూ ఉన్నావు. అమర్, ఎవరు? నేను శేఖర్ని మాట్లాడుతున్నా. ఎక్కడో నీకు ఫోన్ ఎవరిచ్చారు? సార్, పోలీసు లైన్ లో ఉన్నారు, డీలింగ్ మాట్లాడుతున్నారు. లాకప్ చేస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. అన్న సేఫా చెప్పరు. సార్ వీడియో కాల్ లో ఉన్నారు. నాకు మాత్రం అర్థం ఇలా చెప్పించావరా? అన్నా, పోలీసు లైన్ లో ఉన్నారన్నా. అన్న లోపల ఉన్నారా? అవునా? నేను లోపలికి రాను, పిల్లలు ఎవరు లోపలికి రాను. నేను ఎవరిని ఏం చేయను. తలుపు తీసాక మీరు అర్జెంట్ గా బయటకు వచ్చేయండి. డీలోకి చెప్పు. సరే అమర్, డీలింగ్ ఓకే సార్, లాకప్ తీయండి. అన్నా, అందరినీ వెనక్కి వచ్చేయమను. వెంటనే సెల్ తెరవండి. అక్కడ ఎవరికి ఏమీ కాదు, మీరు సేఫ్ గా బయటకు వచ్చేయచ్చు. సరేనయ్యా. దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. లాకప్ తీస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. సార్ వీడియో కాల్లో ఉన్నారు. అవునా మరి, ఇక్కడే ఉన్నాడు. తలుపు తీసేయండి అయ్యా. ఓకే సార్. సార్, బండి రెడీ, వెళ్దామా? ఉండరా అయ్యా. నెపోలియన్, తెరిచారా? తలుపు తీయబోతున్నానయ్యా. వద్దు, ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్పేది. ఏంటయ్యా? లోపల ఉన్న వాళ్ళ పేర్లు అడగండి. సరేనయ్యా. నీ పేరేంటో చెప్పు. హిట్లర్. నీ పేరు? గోపాల్. నువ్వు? శేఖర్. నీ పేరు? మూర్తి. అతను? తమ్ముడు, నీ పేరేందయ్యా? ఏమయ్యా, వినపడడం లేదా? ఏమైంది? అన్న లోపల ఉన్నాడు.
తను ఎవరో తెలియకుండానే లోపలేశారు. ముందు వాళ్ళు సేఫ్ గా బయటికి రాని, ఆ తర్వాత ఒక్క నా కొడుకుని వదలదు. ఏయ్, నీ పేరేంది? అయ్యా, ఒకటి పేరు చెప్పడం లేదయ్యా. అయితే వెనక్కి రండి. వాడి ఆదిశంకరం. వాడు బయటకు వస్తే మీలో ఎవరిని బతకనివ్వడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకండి. వెనకొచ్చేయండి. త్వరగా రా, బయలుదేరదాం. ఢిల్లీ ఎక్కడ? అదిగో టవర్ వెతుకుంటాడు, తిరుగుతున్నాడు సార్. తాళాలు తాళాలు ఇటు విసిరాయి, విసిరాయి తాళాలు. ఢిల్లీ ఢిల్లీ వచ్చి బండిది. ఇంకా 40 కిలోమీటర్లే. త్వరగా రా. ఏమైంది? వెళ్దాం పద. ఏంటి? విసిరాయి తాళాలు, ఇటు విసిరాయి. విసిరామన్నారా? బయటకు వస్తే చంపేస్తా. తలుపులు మూసేయండి రా, తలుపులు మూసేయండి. నా కూతురు సార్. ఒక బిడ్డని కంటే నాకు సావే లేదు కదా సార్. అచ్చుగుద్దినట్టు నా కళ్ళే సార్.